నమస్కారం V8 న్యూస్ కి స్వాగతం. కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యునిగా తమ సేవలందించిన సుజనా చౌదరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 47,032 ఓట్ల అత్యధిక మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సుజనా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తొలి ఏడాదిలోని హామీల అమలుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. సుజనా చౌదరి ఏడాది పాలనలో పేదలకు గుదిబండలాగా మారిన విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విషయంలో మౌలిక సదుపాయాల కల్పనకు మార్గదర్శకంగా సుజనా ఫౌండేషన్ ద్వారా బాటలు వేస్తూ ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని ప్రజలందరి చేత శభాష్ అనిపించుకున్నారు. పశ్చిమ పరిధిలో పేదలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆపన్న హస్తాన్ని అందిస్తూ నేనున్నాననే భరోసాను సుజనా చౌదరి కల్పిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా పాలన అందిస్తూ పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి సుజనా చౌదరి. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనతి కాలంలోనే విశేష సేవలు అందిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. సొంత నియోజకవర్గం పశ్చిమం కోసం తన మానస పుత్రిక అయిన సుజనా ఫౌండేషన్ ద్వారా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాను ముంచెత్తిన బుడమేరు వరదల సమయంలో నియోజకవర్గ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించి ఆపద్బాంధవుడిగా నిలిచిన సుజనా వరదలు ముగిసిన అనంతరం జరిగిన శాసనసభ సమావేశాల్లో సైతం భవిష్యత్తులో వరదలు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి శాసనసభలో ప్రస్తావించారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయడంతో పాటు విజయవాడ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణలో పాటించాల్సిన చర్యల గురించి శాసనసభలో స్పష్టంగా వివరించారు.